కృష్ణా జిల్లా 10వ తరగతి ఫలితాలలో గుడివాడ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయదుందుపై 597 మార్కులతో కోరుకొండ ప్రేమ్ కుమార్, కె వర్షిని 596 మార్కులు. మా విద్యార్థులు 917 మంది విద్యార్థులకి అందరికీ ఫస్ట్ క్లాస్. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఉపాధ్యాయుల్ని, సహకరించిన తల్లిదండ్రులకి అభినందనలు. పొట్లూరు శ్రీమన్నారాయణ విశ్వభారతి హై స్కూల్ చైర్మన్, గుడివాడ. మా స్టూడెంట్స్ 597, బాబుకి పాపకి 596 మార్క్స్. 917 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఇందులో దాదాపు 90% స్టూడెంట్స్ అబౌవ్ 550 మార్క్స్ సాధించడం అనేది చాలా గర్వించదగిన విషయం. హర్షిత, నేను 5th క్లాస్ నుంచి విశ్వభారతి స్కూల్లో చదువుతున్నాను. మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల విశ్వభారతిలో టీచర్స్ పొట్లూరు శ్రీమన్నారాయణ గారు చైర్మన్ సార్ ప్రోత్సాహం వల్ల నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. 596 మార్క్స్ వచ్చాయి. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా గుడివాడ 1-36 వార్డులో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుపరిపాలనకు తొలి అడుగు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది తెలుసుకుని ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019లో ఒక అవకాశం పేరుతో జగన్ ను సీఎం చేస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రవి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అమ్మగారు గారిపైన ఎప్పటి నుంచైనా మేము చిన్నపిల్లప్పటి నుంచి రామారావు గారికి వేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇంటిని మీరు ఇప్పుడు సమస్య చెప్పండి. అదే దానికి కూడా హౌసింగ్ కూడా మనకి ప్రిఫర్ అయిపోతుంది. నెక్స్ట్ రౌండ్ లో పెడతాం. ఓకే, మనం మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్లు వస్తున్నాయా? 1వ తారీఖు వస్తున్నాయా? 1వ తారీఖు లోపే వస్తున్నాయా? శనివారం, ఆదివారం వస్తే శనివారం ఇచ్చేస్తున్నారా? చాలా బాగుంది. మీకు అలాగే గ్యాస్ సిలిండర్లు వస్తుందా? గ్యాస్ సిలిండర్లు వచ్చేస్తున్నాయా? దీంట్లోకి తీసుకోవాలమ్మా. ఓకే, మీరిద్దరు కలిపే ఉంటారా? కలిపే ఉంటారా? మీకు ఏం చదువుతున్నారు పిల్లలు? 3rd క్లాస్, 1st క్లాస్. వాళ్ళకి తల్లికి వందనం పడిందమ్మా. 1st క్లాస్ ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా, వచ్చేస్తారు. ప్రతిదీ బాగున్నాయి కదా. మీకు కావాల్సిన పెన్షన్ వస్తుందా? 1వ తారీఖు వచ్చేస్తుంది. దీపం పథకం వస్తుందా? గ్యాస్ ఉందా మీకు? గ్యాస్ రావట్లేదు. పెట్టుకోండి. అన్ని బాగా చేసుకుంటాం. ఉచిత ప్రయాణం కూడా స్టార్ట్ అవుతుంది. బాగానే ఉందా? జాగ్రత్త చేసుకుందాం. మనం కూడా మీకు కంటిన్యూ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000. 1వ తారీఖు వచ్చేస్తుంది కదా. మీకు ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా. ప్రభుత్వం బాగుందా? చెప్పండి అమ్మా, సమస్యలు ఉంటే చెప్పండి. ఎమ్మెల్యే గారికి చెప్పండి. అంతర్జాతీయ మెకానిక్ డే సందర్భంగా మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా విచ్చేసి మెకానిక్ సోదరుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కులం వారు అని కాకుండా అన్ని కుల మతాలు ఈ వృత్తిలో ఉన్నారని, కష్టించి పనిచేసే వృత్తి మెకానిక్ అని, మీ సమస్యలు అన్ని నాకు తెలుసని, ప్రభుత్వం నుంచి
ఫండ్ తెప్పించి మెకానిక్ సోదరులు అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎండి అన్సారీ, దుర్గారావు సెక్రటరీ, సింహాచలం కేసరి మధుబాబు, మెకానిక్ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురుగారు కొంచెం గురుగారు వరల్డ్ మెకానిక్స్ డే సందర్భంగా మెకానిక్ సోదరులందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే మీ సమస్యలన్నిటి కూడా మీరు విన్నవించిన విషయం కూడా నాకు పూర్తిగా తెలుసు. దాంట్లోంచి ఇప్పటి పద్దు మీ సమస్యలన్నీ నాకు పూర్తిగానే తెలుసు. మీరందరూ ఎందుకంటే నేను కూడా మీ కుటుంబంలో వాడినే కాబట్టి నేను మీ గురించి మాట్లాడటం కూడా జరిగింది. దానికి మీరు అందరూ చెప్పిన కృతజ్ఞతలు కానీ, మీరు చూపించే ఇష్టం కానీ ఇంకా నన్ను దగ్గర చేస్తా ఉన్నాయి. అసంఘటిత కార్మికుల లిస్ట్ లో మెకానిక్స్ కూడా చేరేటట్లుగా నా వంతు కృషి చేస్తానే ఉన్నాం. అలాగే ఇంకొకసారి లోకేష్ బాబు గారిని కూడా కలవటం కూడా జరిగింది. సో అందరికీ మనకి సాధ్యమైనంత త్వరలో మన సమస్యలన్నీ సాల్వ్ చేసుకునేటట్లుగా, ఎందుకంటే ఎన్ని లక్షల మంది అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ ఉండే ఏకైక వృత్తి మన మెకానిక్ వృత్తి. సో అందరం కలిపి ఒకే కుటుంబంగా ఇలాగే ఉన్నాం. మీకు కావాల్సిన సమస్యలని మీద కూడా నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. సమస్యలన్నీ సాల్వ్ చేసుకున్నట్టుగా మనం అందరం కలిసి పనిచేద్దాం. అంతేకాకుండా మీ అందరికీ నాకు కోరిక కూడా ఒకటి ఉంది. బేసిక్ గా మీరందరూ కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకుంటే మీకు అందరికీ పనికొచ్చేట్టుగా ఒక క్లస్టర్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటే సొసైటీలో ఫామ్ అయ్యింది ఆల్రెడీ. కానీ ఒక క్లస్టర్ ఫామ్ చేసుకుని మనం గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఫండింగ్ ఉంది. ఆల్మోస్ట్ మనకి ఈ రోజు వెనుగళ్ల రాము గారి సమక్షంలో దాయినేని ధర్మా గారు రాష్ట్ర అధ్యక్షులు, టూ వీలర్ మెకానిక్ అధ్యక్షులు అయినటువంటి వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే గుడివాడ టూ వీలర్ మెకానిక్ అధ్యక్షులు శ్రీ అన్సారీ గారు యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు గుడివాడలో ఒక పెద్ద మొత్తంలో భారీగా ర్యాలీ తీయడం, అలాగే మెకానిక్ సోదరులు అందరూ కూడా వారి పనుల్ని ఈ రోజు బంద్ గా ప్రకటించడం జరిగింది. ఇదంతా దేనికంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అందరూ కూడా ఈ విధంగా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు. కాబట్టి అసంఘటిత కార్మికుల ఎలా అయితే చట్టం ఉందో అలాగే ఈ మెకానిక్ కూడా చట్టంలోకి చేర్పించి అనేక రకాల సంక్షేమాలని మా మెకానిక్ సోదరులందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మిత్రులు మెకానిక్ సోదరులకి జిఎస్ ట్రైనింగ్ కానీ, వాళ్ళ యొక్క సమస్యల మీద కానీ, లేదంటే వాళ్ళకి పరికరాలే కానీ వాళ్ళకు ఒక నిధి ఏర్పాటు చేస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే మా టూ వీలర్స్ మెకానిక్ ఆంధ్రప్రదేశే కాదు, అలాగే ఇప్పుడు ఉన్న 5 రాష్ట్రాల కలిసి పనిచేస్తున్నాము. మా దాయినేని ధర్మ మా రాష్ట్ర అధ్యక్షులు, టూ వీలర్స్ మెకానిక్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ గారి ఆదేశాలు ఈ రోజు గుడివాడ మెకానికులందరూ బంద్ ప్రకటించి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. మెకానిక్ సోదరులందరికీ సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనలు చూసి మహిళలు సైబర్ మోసంతో పోగొట్టుకున్న డబ్బులు బాధిత మహిళకు వెనక్కి ఇప్పించిన ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకుమార్ వివరాల ప్రకారం ఏలూరు టూటాన్ పోలీసులు 2,56,000 మోసపోయిన మహిళకు జిల్లా సహకారంతో నిందితుడిని గుర్తించి బాధితురాలకి డబ్బు తిరిగి అందజేశారు. బాధితురాలకి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు. Investment policy.
బికాజ్ మీ మనీ వచ్చింది అట్లీస్ట్ తీసుకొచ్చి సమ్ 200 people వీడియోస్ చేసి ఎనీథింగ్ నౌ ఆనెస్ట్లీ మీరు బాగా వీడియోస్ అన్ని చేసుకొని ఇంకా 10 మందికి ఇట్లా పోకుండా కాపాడు చెప్పండి మెసేజ్ చేసి ఇప్పుడు మరి కొంచెం ఎలా నమ్మిస్తారు వాళ్ళు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయానికి నూతన ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన మోజెస్ రత్నకుమార్ ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం, ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్, నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. చింతలపూడి మండల ఇటీవలే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అసత్య కథనాలు ఆరోపణలు చేసిన ట్రూ పాయింట్ పత్రిక ఎండీ పాదం మూర్తి నాయుడుపై పోలీసులు తీసుకున్న చర్యలకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. పత్రికకు ఎటువంటి అనుమతులు లేకుండా బెదిరింపులకు పాల్పడిన పాదం మూర్తి నాయుడుకి కాలం చెల్లిందన్నారు. ఇటువంటి బ్లాక్ మెయిలర్స్ వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అలాంటిది ఈరోజు మాపై చెడు ప్రచారం చేస్తూ అలాగే మమ్మల్ని ఏదో డీగ్రేడ్ చేయాలని చూస్తే మాత్రం మేము సహించేది లేదు. తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు. దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కుడికి పాతాళానికి వెళ్తాం మాత్రం ఇది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనటువంటి ఛానల్స్లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగినటువంటి శిక్ష మాత్రం అనుభవించి తప్పదని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి. అభివృద్ధి కార్యక్రమాలు మేము సుమారు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కనిపెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఏదైనా చెడ్డ పోస్ట్ వస్తే దాన్ని నైట్కి నైటే లక్షల మందికి షేర్ చేసేటువంటి ఈ చెడు ప్రవర్తనని మానుకోకపోతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించుకుంటూ ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే నియోజకవర్గంలో ఒక 6 నెలల్లో ఒక అలజడి సృష్టించినటువంటి కొంతమంది నాయకులకి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. అలాంటి కార్యక్రమం దగ్గర మేము భారీగా ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి చెడు ఏవైతే ఉన్నాయో విష ప్రచారాన్ని మళ్ళీ మేము అలాంటివి రాకోకుండా అరికట్టే పనిలో ఇప్పుడు ఉన్నాం. తప్పకుండా క్షేత్రస్థాయిలో ఈరోజు చూసుకున్నట్లయితే 2వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ఏదైతే ఎన్డీఏ కూటమి చేసినటువంటి పరిపాలన గురించి మేము తిరుగుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ప్రజలతో, ప్రజల సమస్య కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము పాటుపడతామని మరొకసారి తెలియజేస్తూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎవరు కూడా భయభ్రాంతులు కూడా అవ్వద్దు, ఎలాంటి అపోహలు ఉండొద్దు. ఇవన్నీ కూడా కేవలం ఎన్డీఏ కూటమిపై బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వారందరినీ కూడా తప్పకుండా బయటికి తీసి తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ఏలూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి పిలుపునిచ్చారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర 2047 P4 తదితర కార్యక్రమాలపై అధికారులతో శాసనసభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికను అమలు చేస్తున్నారన్నారు. నిర్వహిస్తున్నటువంటి సుపరిపాలనలో తొలి అడుగు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు ఆదేశం మేరకు మనందరం కూడా ఏంటంటే స్వర్ణాంధ్ర at the rate of 2047 మీకు తెలిసే ఉండాలని అసలు విజనరీ కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఈ 2047 మనం ప్రతి సంవత్సరం కూడా రాబోయే 5 సంవత్సరాల తీసుకున్నట్లయితే 34,000 రకాల వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలాగే అంతేకాకుండా మరి మన ఎమ్మెల్యే గారు మేయర్లు కూడా పిలిచారు. అలాగే 143 crores అమృత్ 2.0 కింద వాటర్ సప్లై స్కీమ్ కూడా శాంక్షన్ చేయించారు. 63 కొత్త గ్రూపులు ఫామ్ చేశాను. బ్యాంకు లింకేజ్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఇవ్వడం జరిగిందంటే
ఉన్నాయి. టైలరింగ్ యూనిట్ పెట్టించి గవర్నమెంట్ తరఫున పిల్లలు యూనిఫామ్ అక్కడ వేస్టేజ్ తీసుకొచ్చేయరు, అందంగా కనిపిస్తే ఉంటుంది. మనకి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, దాన్ని కొనుక్కుని వచ్చి ఇల్లు కట్టారు. రియల్ ఎస్టేట్ పెరగడంతో పాటు వాటికి ఉపాధి అవకాశం వస్తుంది. మా వచ్చారంటే 3-4 పెట్టుకుంటారు ఇంట్లో, ఒక్కోడనే సరికి 4. ఇప్పుడు ఏదైతే మామూలుగా బిలో పవర్టీ వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారో అబోవ్ పవర్టీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరిని ప్రొడ్యూస్ చేసుకుంటారు. మనం అందరం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు ఉద్యోగాలు చేసే వాళ్ళు 25% మంది లేడీస్ ఖాళీగా జూట్ మిల్లు మూసేయడం వల్ల 7,000 మందికి ఉపాధి పోయింది. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలంటే అవన్నీ కూడా మనం చేయవలసి పని. ఇది ఇరిగేషన్ అంటే ఎక్కువ రాసుకోండి. ఎక్కడైతే ఇరిగేషన్ కెనాల్ లోపల ఊరు లోపల ఎక్కడైతే ఉందో ఆ బండి అంతా కూడా చేయలేదు ఇచ్చేస్తే వాళ్ళు దానికి బడ్జెట్ తయారు చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ మనం క్లోజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. దానికి ఇందాక ఒకటి వార్బిటీ కట్టి 50 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఇప్పుడు 1 కోటి రూపాయలు పెడితేనే కానీ మళ్ళీ దాన్ని నిలబెట్టడానికి మార్కెట్ యాడ్ అవుతుంది. అది ఎందుకు అయిపోయింది అనేది నాకు చెప్తే మరి నేను అది దాన్ని పెడితే నేను ఎంపీ గారితో మాట్లాడించేస్తాను. అలాగే మన ఆశ్రమం దగ్గర నుంచి కైకలూరు రోడ్డుకి ఏ పొజిషన్ లో ఉందనేది చెప్తే ఆ ఫైల్ మీరు పక్కన పడిపోయేది. ఇప్పుడు నేను దాన్ని ఫాలో అప్ చేస్తాను. మీరు దాన్ని పరిగణలోకి తీసుకుని మీరు చేస్తే మనకి ఇది అవుతుంది. అలాగే టూరిజం హోటల్ అనేది డెఫినెట్ గా మనకు వస్తే మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే తక్కువ ఏలూరులో కోరికలు ఉన్నాయి, దానికి సంబంధించిన ల్యాండ్ లేదు, దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదు, చెప్పడానికి ఎవరో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మెయిన్ పెట్టే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెద్ద అనేసరికి అందరిని అడుగుతారు, దానికి ప్రయోజనం ఇచ్చారు. కానీ మీకు చెప్తున్నాను, చూసుకోండి మీరే. ఓల్డ్ ఏజ్ హోమ్ మన జిల్లాకి అలాట్మెంట్ అయింది, దగ్గరలో 2,800 ఉంది. దాన్ని కావాలంటే దానికి ఇది ఉంది, ప్లేస్ ఉంది, మనం దానికి పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఒక ఆయన స్కూల్లో కంప్యూటర్లు ఇస్తున్నారు. ఆల్రెడీ స్కూల్లో కంప్యూటర్స్ ఉన్నాయి, కానీ దాన్ని యూటిలైజ్ చేయడానికి వేరే విధంగా ఉంది. అంటే ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా అది నేను ఫాలో అప్ చేసుకుని చేయడానికి ఉంది. ఈ సంవత్సరంలో 2 తొలి అడుగు వేసాను. తొలి అడుగు అంటే 10 అడుగులు నెక్స్ట్ ఇయర్ వేస్తేనే మనం సక్సెస్ అయినట్టు లెక్క. దానికి సంబంధించి ఈ మన మున్సిపల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.